హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒకటి అన్బాక్సింగ్ అనేది చేద్దామండి. నేను ఒక వెయిట్ మిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే బాడీ వెయిట్ ఎంత ఉందని చెప్పి తెలుసుకోవడానికి కోసం తీసుకున్నాను. అమెజాన్లో తీసుకున్నానండి. నాకు 700 రూపీస్కు రావడం జరిగింది. ఇది ఏ విధంగా ఉంటుందనేది దీని యొక్క టోటల్ డీటెయిల్స్ అనేది చూపెడతాను. ఇంకా లేట్ చేయకుండా మనం ఏంటంటే అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వచ్చిన సీల్ బ్రేక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి ఇందులో ఒక వెయిట్ మిషన్ బాక్స్ అనేది ఉంది. చూడండి, మనకి ఈ విధంగా ఉంది. ఇందులో ఇంకా వేరే దాంట్లో ఏం లేదు. ఇందులో దీన్ని పక్కన పడేస్తున్నాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే చూడండి, వే న్యూస్ అని చెప్పి ఉంది. అంటే మనకి ఇది ఎల్లో కలర్, అంటే మనకి పర్పుల్ కలర్ ఉంది. చూడండి, దీని యొక్క ఫుల్ స్పెక్స్ అనేది మీకు చూపెడతాను. వెనక సైడ్ చూపెడతాను. చూడండి, ఇదే విధంగా అంటే చూడండి, ఏ క్వాలిటీ ప్రోడక్ట్ ఫర్ మేడ్ ఇన్ ఇండియా ఉంది. అదేవిధంగా బ్యాక్ లైట్ డిస్ప్లే ఉంది, టెంపరేచర్ డిస్ప్లే ఉంది, 20 mm స్లిమ్ బాడీ ఉంది, అదేవిధంగా 6 mm స్ట్రాంగ్ టెంపర్డ్ గ్లాస్ ఉంది, అదేవిధంగా దీని యొక్క 3 mm డిస్ప్లే అనేది ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీని యొక్క టోటల్ డీటెయిల్స్ అనేది వెనక్కి ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఇది 1.55 kgs అని చెప్పి ఉంది. అంటే మనకు 1.5 kg ఉంటుంది. ఆ తర్వాత కలర్స్ అనేది చూడండి, ఇందులో కలర్స్ అనేది ఏమేమి కలర్స్ ఉన్నాయని చెప్పి మీకు ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికి నేనైతే ఈ కలర్ తీసుకోవడం జరిగింది. పర్పుల్ కలర్, అంటే పింక్ కలర్ అనేది తీసుకోవడం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా బాక్స్ అనేది ఓపెన్ చేద్దామండి. ఈ బాక్స్లో ఏమొచ్చిందని చెప్పి చూద్దామని చెప్పి నేను ఓపెన్ చేస్తున్నాను. చూడగానే మనకి ఇందులో ఒక థర్మాకోల్ లాంటిది ఇవ్వడం జరిగింది. అంటే థర్మాకోల్ అనేది బయటకు తీస్తున్నాను. తీయగానే మనకి ఇందులో చూడండి, ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే ఇంకేం లేదు. చూడండి, ఈ బాక్స్లో ఇంకేం లేదు. ఈ బాక్స్ అనేది నేను పక్కన పడేస్తున్నాను. ఎందుకంటే ఏం లేదు కదా, మనకు అన్నీ ఇందులోనే రావడం జరిగింది. చూడండి, ఈ విధంగా థర్మాకోల్లో రావడం జరిగింది. అంటే ప్రోడక్ట్ అనేది ఏం డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ విధంగా ఇచ్చారు. చూడండి, 2 బ్యాటరీస్ అనేది ఇవ్వడం జరిగింది. డబ్ల్యూ బ్యాటరీస్, స్మాల్ బ్యాటరీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి మనకు బయట కొనుక్కోవడం అవసరం లేదండి, వాళ్ళే ఇస్తున్నారు. ఒక 6 months లేదా 1 year దాకా పనిచేస్తుంది ఒక్కసారి వేసామంటే. చూడండి, ఇక లేట్ చేయకుండా మనం ఇది థర్మాకోల్ని తీసేద్దాం. చూడండి, మనకు తీసేయగానే మనకు పింక్ కలర్లో వెయిట్ మిషన్ అనేది ఉండడం జరిగింది. చూడండి, ఈ థర్మాకోల్ షీట్స్ అనేది పక్కన పడేస్తున్నాను. పక్కన పడేస్తే చూడండి, మనకి ఇక్కడ కొన్ని యూజర్ మాన్యువల్ గైడ్స్ అనేది ఇవ్వడం జరిగింది, కనబడుతుంది మనకు. దాని యొక్క డిజైన్ కూడా చూడండి, మనకు సైడ్లో ఫ్లవర్స్ డిజైన్ అనేది రావడం జరిగింది. చూడండి, ఇప్పుడు చూడండి, మనకి ఇందులో కొన్ని ఇన్ఫర్మేషన్ యొక్క కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు ఇదేంటో నాకు అర్థం కాలేదు. 180 kgs అని చెప్పి ఉంది, ఫోటో కాపీ అని చెప్పి రాసింది. అదేవిధంగా కొన్ని యూజర్ మాన్యువల్ గైడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఏ విధంగా వాడుకోవాలి, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పి ఉంది. ఇది కూడా నేను పక్కన పెట్టిస్తున్నాను. ఒక బుక్ లాగా ఇచ్చారండి. చూడండి, ఇది పక్కన పడేస్తున్నాను. పక్కన పడేయగానే చూడండి, మనకు పింక్ కలర్లో వెయిట్ మిషన్ అనేది ఉంది. చూడండి, బాడీ వెయిట్ మిషన్ చూడండి, ఈ విధంగా ఉంది. బాగా గ్లాసీగా ఉందండి, ఎందుకంటే కింద పడితే పలిగిపోయేంత ఉంది. చూడండి, డిస్ప్లే అనేది ఏ విధంగా ఉంటుంది, డిస్ప్లే కూడా చూడొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు చూడండి, దీని యొక్క డిజైన్ అనేది చూడండి, మొత్తం ఒక్కటే రౌండ్ షేప్లో వైట్ కలర్లో ఇట్లా ఈ విధంగా ఉంది. అదేవిధంగా లో బ్యాటరీ ఇండికేషన్ ఉంది, అదేవిధంగా ఎర్రర్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ రీసెట్ బటన్ కూడా ఉండడం జరిగింది, మనం రీసెట్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత సెన్సార్లు అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇవే సెన్సార్లు మనకు వెయిట్ అనేది ఇవే మనకు మెజర్ చేస్తుంది. అంటే మనకు వెయిట్ అనేది చూపెడుతుంది. వెయిట్ ద్వారానే మనం నిల్చున్నప్పుడు వాటిని సెన్సార్ల ద్వారా మనకు చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక్కసారి ప్రెస్ చేస్తూ చూస్తాను కింద పెట్టేసి, అప్పుడు మనకు చూపెడుతుంది డిస్ప్లే అనేది. సెల్స్ అనేది వేస్తున్నాను, ఎందుకంటే సెల్ వేయలేదు కాబట్టి. సెల్స్ అనేది వేసిన తర్వాత మనకు డిస్ప్లే అనేది ఏ విధంగా ఉందనేది మీకు చూపెడతాను. చూడండి, ఫ్రెండ్స్, సెల్ వేసిన తర్వాత చూడండి, నేను ఒక్కసారి హ్యాండ్తో ప్రెస్ చేయగానే మనకు ఇక్కడ
డిస్ప్లే అనేది మనకు చూపెట్టడం జరిగింది చూడండి. బ్యాటరీ ఉంది, అదేవిధంగా సెల్స్ అంటే మనకు రూమ్ టెంపరేచర్ ఎంత ఉందనేది ఉంది, అదేవిధంగా కేజెస్లో మనకి ఇది చూపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, రీసెట్ బటన్పై క్లిక్ చేయగానే మనకి ఇది కేజీస్లో చూపెడుతుంది, అదేవిధంగా ఎల్బీస్లో చూపెడుతుంది. మనకు చూడండి ఎల్బీ అని చెప్పి ఉంది, అదేవిధంగా మనకు ఎస్టీ అని చెప్పి కొన్ని మోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు కేజీస్ లేకపోతే ఎల్బీలో, అదేవిధంగా రూమ్ టెంపరేచర్ కూడా చూపెడుతుంది, అదేవిధంగా మనకి ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్ కూడా చూపెడుతుంది. లో బ్యాటరీ ఉన్నప్పుడు లో అని చూపెడుతుంది, ఒకవేళ హెవీ వెయిట్ వేసినప్పుడు ఎర్రర్ అని చెప్పి చూపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. తర్వాత సింపుల్గా ఏం లేదండి, ఇది చూడడానికి మొత్తం గ్లాసీ ఫినిష్ ఉంది, ఎందుకంటే కింద పడితే పలిగే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ, కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను మా బ్రదర్ను దీని మీద ఎక్కించి చూపెడుతున్నాను చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ వెయిట్ అనేది కరెక్ట్గానే చూపెడుతుంది. ఇది మీరు తీసుకోవచ్చండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.